పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. పూరి జగన్నాథ్ గారు ఫైనాన్షియల్‌గా హ్మ్. ఓ దగ్గర మోసపోయారు. హ్మ్. ఆయన చుట్టూ ఒక లాబింగ్ ఒక కోటరీ వచ్చేసి, హ్మ్. ఆయన క్లోజ్ పర్సన్స్ కూడా అప్పుడు లోపలికెళ్ళలేని పరిస్థితి ఏర్పడిపోయింది. హ్మ్. ఆయన చుట్టూ అలాంటి మనుషులున్నారు. హ్మ్. బట్ పూరి దెబ్బ తినబోతున్నాడు, ఏదో హ్మ్. పూరి ఆఫీస్‌లో ఏదో నడుస్తుంది హ్మ్. అని కొంతమందికి తెలిసింది. హ్మ్. ముందే ఊహించగలిగారు. హ్మ్. ముందే తెలుసుకోగలిగారు. హ్మ్. ఆ తెలుసుకున్న అతి కొద్ది మందిలో రఘు కుంచె కూడా ఒకరు. హ్మ్. అవునా కాదా? యాహ్! ఇప్పుడు ఒకటండి, అతను అన్నీ తెలిసిన వ్యక్తి. హ్మ్. విజ్ఞుడు హ్మ్. బేసిక్‌గా. హ్మ్. సో, ఒకటి చెప్పాల్సిన అవసరం కూడా లేదు తనకి. హ్మ్. సో, తనేంటంటే బ్లైండ్‌గా నమ్ముతాడు మనిషిని బేసిక్‌గా. తను అంటే తన మెంటాలిటీ ఎలాంటిదంటే, ఇప్పుడు నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌ని చేశాడు. నేను మ్యూజిక్ డైరెక్టర్‌ని. సాంగ్ ఒకసారి వింటాడు. బావుంది. ఫైన్ వదిలేయి. అయిపోయింది. బావుందిరా పాట అంతే. దాని జోలికెళ్ళడు. హ్మ్. నా పనిలో ఏలు పెట్టడు. నాకిక్కడ ఫ్లూట్ గావాలి, అక్కడ వయలిన్ గావాలి ఇయన్నీ చెప్పడు. హ్మ్. అంటే ఆయన మెంటాలిటీ చెప్తున్నా. ఇప్పుడు చెప్పడం తప్పని అనట్లేదు. చెప్తే ఇంకా మంచిది. హ్మ్. హ్మ్. కానీ తనేంటంటే ఒక 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 టెక్నీషియన్‌ని, ఒక పర్సన్‌ని నమ్మాడు అంటే 100% వదిలేస్తాడు. హ్మ్. సో, అట్లా కొన్ని వదలడం వల్ల జరిగిన మిస్టేక్స్ అవన్నీ గూడా. హ్మ్. ఇప్పుడు వాటెవర్ మనం ఇందాక అనుకున్నవి ఏవైతే ఉన్నాయో, కొంతమందిని తను నమ్మాడు. హ్మ్. బట్ అక్కడ ఏదో జరిగింది. లాస్ అయితే జరిగింది. చాలా లాస్ బట్ జరిగింది. ఓవర్ డిపెండ్ అయిపోతున్నాడని మీ బ్యాచ్‌లో చాలా ఆ! మందికి ఉండే అర్థమవుతుంది. అయిపోయాడండి. తను హ్మ్. డిపెండ్ అయిపోయాడు. నేను కొంచెం ధైర్యం చేసి చెప్పేవాడిని. హ్మ్. నాకు ఆ చనువు ఉంది హ్మ్. బేసిక్‌గా. హ్మ్. ఇది నచ్చలేదు, ఇది నచ్చింది. ఇక్కడ హ్మ్. తప్పు చేస్తున్నావు హ్మ్. అని చెప్పగలిగే ఒక ధైర్యం నాకు, ఆ చనువు నాకు ఇచ్చాడు ఫస్ట్ నుంచి కూడా. హ్మ్. ఎందుకంటే అంత చాలా చాలా మందికి తెలియని పర్సనల్‌తో నాకు తెలుసండి. మా ఇద్దరికి అంత హ్మ్. క్లోజ్‌నెస్. ఆ రూమ్‌లో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం అన్నీ కూడా, ఎవ్రీథింగ్ మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఆ జాగ్రత్త పడాల్సిన టైం కొంచెం ఒక క్షణం రైలు లేట్‌గా, అదే ఒక ఎక్కాల్సిన రైలు లేట్ అన్నట్టుగా హ్మ్. జాగ్రత్త పడే టైంకి బ్లండర్ జరిగింది. చాలా స్ట్రగుల్ అయ్యాడు. చాలా స్ట్రగుల్. నాకు తెలిసి 'ఏక్ నిరంజన్', 'బంపర్ ఆఫర్' ఆ టైంలో దగ్గర దగ్గర వడ్డీలే ఒక 50,00,000 కట్టేవాడు నెలకి. అబ్బా! వడ్డీలో 50,00,000 కట్టేవాడు. చాలా, 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 చాలా స్ట్రగులింగ్ ఉండేదండి మనిషికి. అప్పుడు ఆ టైంలో తను ఎంతో ఇష్టపడి, ఎంతో అద్భుతంగా డిజైన్ చేసి కట్టించుకున్న ఆఫీస్ ఉండేది. ఇక్కడ మన రోడ్ నంబరు, ఇప్పుడు ఈ తబలా రసాయ వెళ్ళే హ్మ్. రోడ్‌లో హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఇల్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉండేది. హ్మ్. అసలు అదొక బ్యూటిఫుల్ అండి అసలు. అదొక ఎంత అందంగా కట్టించుకున్నాడది. దాన్ని అప్పుడు ఆల్‌మోస్ట్ దాన్ని అమ్మి ఈ అప్పులన్నీ తీర్చాడు. తీర్చి తర్వాత మళ్ళా కొన్నాళ్ళు అద్దె ఆఫీసు మళ్ళీ మంచి ఆఫీస్ తీసుకున్నాడు. బట్ అందులో అద్దెకే. హ్మ్. రెంట్‌కుండేవారు ఆఫీస్‌లో. తర్వాత మళ్ళా తను దాన్ని పోకిరి, గీకిరి ఇవన్నీ కొట్టి దాటిన తర్వాత మళ్ళీ సొంత ఆఫీస్ ఇప్పుడు కేవ్. వాళ్ళ హౌస్ ఉంది కదా! హ్మ్. మళ్ళా అట్లా. సో, పడడం, లేవడం అనేది అతనికి చాలా కామన్ బేసిక్‌గా. కానీ ఏ రోజు మెంటల్‌గా తను ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవారు సార్ మెంటల్‌గా? చాలా స్ట్రాంగ్ అండి బేసిక్‌గా. ఏమనేవారు అంత పోయిన తర్వాత? అప్పుడు తన మెంటాలిటీ ఒకటేనండి. సినిమా రిలీజ్ అయింది. తను తీసింది. మధ్యాహ్నానికి టాక్ తెలుస్తది. హ్మ్. సినిమా సూపర్ హిట్ అంట. ఎందుకంటే తన సినిమాలన్నీ వస్తే మార్నింగ్ షోకే వచ్చేసేవి టాకు. హ్మ్. సూపర్ హిట్ అని చెప్పి. లేదా ఫ్లాప్ అని చెప్పేసేవారు. కొడితే మామూలుగా ఉండదు. కొద్దిగా అట్లా ఈ ఈడియట్ సినిమా నుంచి అదే వేవ్ ఆ! తనది. పోకిరి గాని మొత్తం కంప్లీట్‌గా ఇదేంటది, ఆహ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఇవన్నీ గూడా మొత్తం గూడా అన్ని బ్లాక్ బస్టర్స్ కదా! ఇప్పుడు అవును. 'పోకిరి' అనే సినిమా అసలది ట్రెండ్ సెట్టర్ అది ఆ టైంలో. అంతే. అది. మధ్యాహ్నానికి సినిమా హిట్ అయినా ఒకలాగా ఉండేవాడు. ఫ్లాప్ అయినా ఒకలాగా ఉండేవాడు. హ్మ్. అంటే అది చాలా ఏదో తపస్సు చేస్తే తప్ప అలాంటి ఒక ఇది, ఆ పవర్ మనిషికి రాదండి బేసిక్‌గా. అది అతనికి బేసిక్‌గా అతను చదివే పుస్తకాలు, హ్మ్. తర్వాత ఓషోని ఎక్కువ అభిమానించేవాడు. అవును. మేబీ వాటి నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప శక్తి, నిగ్రహ శక్తి అనమాట మనిషికి. అది కంట్రోల్. కానీ అంత ఇదిలో ఉండి కూడా ఈ మనుషుల్ని నమ్మడం అనే ఒక వీక్‌నెస్ ఒకటి, అది 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 అసలు బై ఇదే అది అదంతే. బై అది నేచర్. ఇంకా ఎప్పటికి పోయేటట్లేదు బై గదా! నేచర్ లేదు. పోదండి. పడుతుంటాడు. ఇంక అది పోదది బేసిక్‌గా అంతే. నమ్మితే ఇంక అంత గుడ్డిగా నమ్మేస్తాడు హ్మ్. మనుషుల్ని అంతే. అండ్ మళ్ళీ మీ కెరీర్ విషయానికొస్తే సరే. 'పలాస' తర్వాత హ్మ్. రఘు కుంచే యాక్టర్‌గా బిజీ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయారా? యాహ్! అంటే అది అది కూడా అనుకోకుండా జరిగిన ఇదే అండి పలాసాలో యాక్టర్‌గా. హ్మ్. ఫస్ట్ అనుకున్నదేం కాదది. ఫస్ట్ కథలో డైరెక్టర్ ఆయన నన్ను అనుకుని రాసిన పాత్రేం కాదు. హ్మ్. బేసిక్‌గా ఎవరో వేయాల్సిందది. కుదరక ఆ లాస్ట్ మినిట్‌లో మ్యూజిక్ మాత్రం, ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఫస్ట్ నా ద్వారా జరిగిన ప్రాజెక్ట్ అది. ఎందుకంటే కరుణ్ కుమార్ గారు ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు నాతో. అంటే హి వాంట్ టు బికమ్ ఎ డైరెక్టర్. హ్మ్. హ్మ్. తను ఏంటో చూపించుకోవడానికి ఒక ఫిల్మ్, ఒక షో రీల్ కావాలి. ఒక షార్ట్ ఫిల్మ్ మీద చేశారు నాతో ఆయన. చేస్తే ఆ షార్ట్ ఫిల్ము
లైవ్ అయింది యూట్యూబ్లో. నేను ఆ లింక్స్ చాలా మందికి పంపించాను మామూలుగా, నేను చేసిన షార్ట్ ఫిల్మ్ కాబట్టి. ఆ లింక్ చూసిన స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారు, అంటే రక్షిత్ వాళ్ళ ఫాదర్, చూసి రఘు గారు చాలా బాగా బాగుందండి, డైలాగ్స్ అవి బాగా రాశారు, ఈ డైరెక్టర్ ఆయన సినిమా చేయగలరా, టేకప్ చేయగలరా అంటే, ఎందుకు చేయలేదు సార్, బేసిక్గా రైటర్ అన్న తర్వాత ఏమన్నా మంచి టీంని మనం ఫిలప్ చేస్తే చుట్టూ మంచి డిఓపి మంచి అన్ని ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటే ఈ క్యాన్ కదండి, చేశారు కదా ఆల్రెడీ అంటే, అప్పుడు వెంటనే ఒకసారి నాకు పరిచయం చేస్తారా అది తీసుకొచ్చింటే, నేను ఈయన తీసుకొని స్వీట్ మ్యాజిక్ అక్కడ అప్పుడు వాళ్ళ గెస్ట్ హౌస్ ఉండేది ఇక్కడ షేక్పేటలో, తీసుకెళ్ళి పరిచయం చేశాను, మాట్లాడుకున్నారు. తర్వాత ఈయన ఏదో ఒక కథ చెప్పాడు ఆయనకి. అప్పుడు భరద్వాజ గారు కూడా అక్కడ, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా ఆయనకి క్లోజ్ అండి బాగా, వాళ్ళ రిలేటివ్స్ సంథింగ్. ఆయన కూడా విన్నట్టున్నారు కదా, విని నచ్చింది, అలాగే పట్టలెక్కింది. అప్పుడు మ్యూజిక్, నేను మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాకి. చాలా చిన్న బడ్జెట్తో చేసిన సినిమా అది, చాలా చిన్న బడ్జెట్ అండి సినిమా. మ్యూజిక్ కూడా చాలా ఇంతే, ఇంత ఇంత పిండి అంత రొట్టి చేసాం దాన్ని, ఏదో లాగి పిసికి చాలా పెద్ద రొట్టె అయింది అండి. అప్పుడు ఎవరో యాక్టర్ ఆయన అనుకున్న యాక్టర్ ఎవరో అవైలబుల్ లేకపోవడంతో లాస్ట్ మినిట్ లో షూటింగ్ దగ్గర పడతా ఉంది ఆ టైంలో, టక్కున ఆయన అన్నాడు, ఈ మీరు చేస్తారా ఈ క్యారెక్టర్ అని. ఈ క్యారెక్టర్ తెలిసి నాకు ఏంటండి, 4 షేడ్లు ఉంటాయి, పెద్ద విలన్, అదేంటి సార్ నా మొహంలో విలన్ అంటే, మరి కొంచెం ఆలోచించండి మీరు, అంత క్రూరత్వం ఏం కనపడదు, బేసిక్గా సాఫ్ట్ ఫేస్ నాది అని చెప్తే కూడా, లేదు వీళ్ళు మేకప్ అని చేద్దామని చెప్పి టోటల్ డిజైనింగ్ అంతా ఆయన చేసుకున్నాడు కంప్లీట్. ఆ సఫారీ సూట్లు, ఆ 4 రకాల షేడ్లు మొత్తం డిజైనింగ్ అంతా చేసుకొని దింపారు అనమాట. లక్కీగా అది పైగా శ్రీకాకుళం యాసతో ఉంటుంది, అది ఉత్తరాంధ్ర యాస. దానికోసం మళ్ళీ అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం అక్కడ తిరిగి నేను వాళ్ళతో మాట్లాడి చిన్న క్యాప్చర్ చేసి, అక్కడ తిరుగుతున్న లైవ్ క్యారెక్టర్స్ కొంచెం అబ్జర్వ్ చేసి, కొంచెం యాక్టర్ అంటే మరి ఇవన్నీ చేయాలి కదా. అదే టైంలో నార్కోస్ అనే వెబ్ సిరీస్ కూడా వస్తుంది, వెబ్ సిరీస్ చాలా ఫేమస్ అయిపోయింది అప్పుడే. అందులో ఆ పాబ్లో ఎస్కోబార్ క్యారెక్టర్ చేసిన అతను బాడీ లాంగ్వేజ్ కొంచెం ఇలా నడుము పట్టుకోవడంలో పెట్టడం, ఇవన్నీ కొంచెం కొంచెం జాగ్రత్తగా దానికి అంటించి దాన్ని డిజైన్ చేసుకున్నా. మంచి పేరు వచ్చింది, అవార్డు కూడా వచ్చింది. బట్ అదే దాని తర్వాత కూడా చేశానండి కొన్ని సినిమాలు, చాలా చేశారు, 10 వరకు 10 12 చేశాను. సుఖంగా ఉంది యాక్టర్ గా, సుఖంగా యాక్టర్ గా ఏముంటదండి, అసలు ప్రాబ్లం ఉండదు అసలు. యాక్టర్ అనేది అదే అంటారు కదా, పెయిడ్ హాలిడే అంటారు. పెయిడ్ హాలిడే, నిర్మాత డబ్బులతో మనం షూటింగ్కి వెళ్తాం, క్యారవాన్లో కూర్చుంటాం, ఏం తింటారు అని అడుగుతారు, ఏ ఫుడ్ కావాలో పెడతారు, మళ్ళీ సాయంత్రం మధ్యలో డైరెక్టర్ పిలుస్తాడు, ఈ 2 డైలాగులు చెప్పేయండి అంటారు. యాక్టర్ లైఫ్ చాలా కూల్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ లైఫ్ చాలా టఫ్, ఎందుకంటే మనం ట్యూన్ చేయాలి, దాని దగ్గర లిరిక్స్ పడాలి, సాంగ్ రెడీ అయిన తర్వాత ప్రొడ్యూసర్ నచ్చాలి, డైరెక్టర్ నచ్చాలి, తర్వాత హీరోలకు నచ్చాలి, తర్వాత హీరో గారు డ్రైవర్కి నచ్చాలి, ప్రొడ్యూసర్ గారు ఆఫీస్లో పనిచేసే అబ్బాయిలకు నచ్చాలి, హీరో గారు డ్రైవర్కి నచ్చాలా, అందరు డెఫినెట్ నచ్చాలి. ఎందుకంటే వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు, ఎందుకంటే కార్లో వెళ్తున్నప్పుడు పెడతారు, పెట్టి ఎలా ఉందరా అని అడుగుతారు, వాడికి బాగుంది సార్ మంచి ఊపు సాంగ్ ఉందంటే వీళ్ళు ఫిక్స్ అవుతారు, మంచి ఊపు ఉంది పాట ఫిక్స్ అవుతారు వాళ్ళు. అంటే జనరల్ ఒపీనియన్ కోసం తప్పేం లేదు అడగడంలో. ఇప్పుడు ఆఫీస్లో కూడా ఇప్పుడు చాలా మంది చేస్తారు, అందరికి పిలిచి వినిపిస్తారు పాట. ఒక డెసిషన్ కూడా కొంతమందికి సొంతంగా డెసిషన్ తీసుకునే ఇది ఉండదు, పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతారు, ఫ్రెండ్స్కో లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కూర్చొని వింటారు, విని ఓకే బాగుందని కూడా ఒక ఒపీనియన్ చెప్తాడు. ఇవన్నీ తిప్పి 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 మ్యూజిక్ డైరెక్టర్ మీదకి వస్తాయి. ఇప్పుడు సింగిల్ గా 1 మ్యాన్ డెసిషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి, చాలా తక్కువ మంది తీసుకుంటారు 1 మ్యాన్ డెసిషన్ అనేది. గ్రూప్ డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు బేసిక్ గా.